పాకంతో పని లేకుండా శ్రీరాముడు మెచ్చే చలిమిడి సిద్ధం. నిమిషాల్లోనే ఇలా తయారు చేసుకోండి. ఏప్రిల్ 6వ తేదీ శ్రీరామనవమి. స్వామివారికి చలిమిడిని నైవేద్యంగా సమర్పించండి. రాములవారి పండుగకు సమయం ఆసన్నమైంది. ఏప్రిల్ 6వ తేదీన అంగరంగ వైభవంగా శ్రీరామనవమిని జరుపుకోనున్నారు. ఇక నవమి అంటే రామయ్య తండ్రి కళ్యాణంతో పాటు పానకం, వడపప్పు, పులిహోర వంటి నైవేద్యాలు ఉంటాయి. కేవలం ఇవి మాత్రమే కాకుండా చలిమిడిని కూడా చేసి పండుగ రోజు రాముల వారికి నైవేద్యంగా సమర్పిస్తుంటారు. సాధారణంగా చలిమిడి అనగానే పాకం పట్టి చేసేది మాత్రమే తెలుసు. కానీ నవమి రోజు చేసే చలిమిడికి ఇదేమీ అవసరం లేదు. కేవలం అతి తక్కువ పదార్థాలతో తక్కువ సమయంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా కోదండరాముడికి ఇష్టమైన చలిమిడిని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ స్టోరీపై ఓ లుక్ వేయండి. కావలసిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, నెయ్యి సరిపడా, యాలకుల పొడి 1/2 టీ స్పూను, ఉప్పు చిటికెడు, శొంఠి పొడి 1/2 టీ స్పూను. ఆప్షనల్. కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు. ఆప్షనల్. తయారీ విధానము: ముందుగా బియ్యంలో రాళ్ళు లేకుండా శుభ్రం చేసి ఓ గిన్నెలోకి తీసుకొని 2-3 సార్లు కడగాలి. ఆ తర్వాత సరిపడా నీళ్లు పోసి సుమారు 4 గంటల సేపు నానబెట్టాలి. బియ్యం నానిన తర్వాత మరోసారి కడిగి నీళ్లు లేకుండా వంపేసి ఓ కాటన్ క్లాత్ మీద ఫ్యాన్ గాలికి తడి ఆరిపోయేటంత వరకు ఆరనివ్వాలి. బియ్యం ఆరిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న పిండిని జల్లించుకొని ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ పిండిలోకి బెల్లం తురుము, యాలకుల పొడి, పచ్చి కొబ్బరి తురుము, నెయ్యి వేసి కలుపుకోవాలి. పిండిలో బెల్లం పూర్తిగా కలిసిపోయేలా చేత్తో నలుపుతూ కలపాలి. బెల్లం పూర్తిగా కరిగి పిండి ముద్దగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఒకవేళ చలిమిడి ముద్ద ఏమైనా జారుడుగా అనిపిస్తే మరికొంచెం బియ్యపు పిండిని యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న ముద్దను ఓ ప్లేట్లోకి పెట్టుకుంటే సరి. ఎంతో రుచికరమైన చలిమిడి రెడీ. దీనిని స్వామివారికి నైవేద్యంగా పెట్టుకొని ఇంటిల్లిపాది హాయిగా తినొచ్చు. చలిమిడి కోసం కొత్త బియ్యం పిండిని ఉపయోగిస్తే రుచి చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర కొత్త బియ్యం పిండి లేకపోతే సాధారణ బియ్యం పిండిని కూడా ఉపయోగించవచ్చు. రేషన్ బియ్యం వాడితే చలిమిడి రుచి మరింత పెరుగుతుంది. బెల్లం నాణ్యత చలిమిడి రుచిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి మంచి రంగు, రుచి కలిగిన బెల్లాన్ని ఎంచుకోవాలి. శొంఠి పొడి కూడా చలిమిడికి మంచి సువాసననిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.